మిత్రులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ మీడియా సమావేశం యొక్క ప్రధాన ఎజెండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంఘాలు సంయుక్తంగా ఉమ్మడిగా చేసినటువంటి పోరాట ఫలితంగా అసెంబ్లీలో విద్యా ఉద్యోగ రాజకీయాల్లో 42% రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీలో బిల్లు పెట్టి అది చట్ట రూపంలో తీసుకొచ్చారు. దానికి అదేవిధంగా ఆమోద ముద్ర వేస్తూ గవర్నర్ గారు కూడా ఢిల్లీకి రాష్ట్రపతి గారికి పంపించడం జరిగింది. దీన్ని అమలు చేయాలని చెప్పి బీసీ సంఘాలుగా మేము ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కూడా ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నా తర్వాత దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఈ రిజర్వేషన్లను పెంచేటువంటి ఉద్యమాన్ని కనుమరుగు చేయాలని కుట్రబంతున్నారు. ఈ 42% రిజర్వేషన్లు అనే ఒక చర్చ క్రమక్రమంగా బలహీనం చేయాలి. దీనిని ఈ బలహీనం చేసిన తర్వాత బీసీల నోర్లు మూయించాలి. ఆ తర్వాత వాళ్ళు యథా రాజా తదా ప్రజ అన్నట్టు వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలు జూన్లో నిర్వహించాలని చెప్పి ఈరోజు అగ్రవర్ణ నాయకులు కుట్రబంతున్నారు. దీన్ని ఛేదిస్తూ ఈ ఉద్యమాన్ని సజీవంగా ఈ ఉద్యమాన్ని ఇంతకంటే 100 రెట్ల వేగంతో ఇంకా ఎక్కువగా పెద్ద ఎత్తున చేయాలని చెప్పి మొన్న చిరంజీవి సార్ ఇంట్లో జరిగినటువంటి బీసీ సంఘాల సమావేశంలో నిర్ణయించడం జరిగింది. అందులో ప్రధానంగా ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేయడానికి దేశవ్యాప్తంగా పర్యటించాలి, జాతీయ స్థాయిలో ఈ ఉద్యమానికి మద్దతు కూడగట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా అందులో భాగంగానే ఈ దేశవ్యాప్తంగా ఈ మద్దతు కూడగట్టడానికి ఇలా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు పర్యటించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అన్ని రాష్ట్రాలు